ఆ వీధిలో గాలి వచ్చిందంటే చాలు ప్రజలంతా ఇళ్లలోకి పరుగులు తీస్తారు. ఇదే ప్రస్తుతం మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని స్టేట్ బ్యాంక్ వీధి ప్రజల పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే ఈ వీధిలో ప్రయాణించే వారు కూడా పైకి చూస్తూ భయాందోళనల మధ్య వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రామాలయం ముందు భాగంలో ఉన్న విద్యుత్ స్తంభానికి వందల సంఖ్యలో విద్యుత్ తీగలు ఉండగా దానికి సుమారు 20 అడుగుల దూరంలో మరో స్తంభం ఉంది. అయితే ఈ రెండు స్తంభాల మధ్య సరైన సపోర్టు లేకపోవడంతో తీగలు ఒకే చోట గుంపుగా వేలాడుతున్నాయి. చిన్నపాటి గాలి వచ్చినా కోతులు తీగలపై ఎక్కినా తీగలు ఒకదానికొకటి తగిలి ఫ్యూజులు పోవటం, ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవటం నిత్య కృత్యంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లారీలు, లోడుతో వెళ్లే ట్రాక్టర్లు ఈ మార్గంలో వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎక్కడ విద్యుత్ తీగలు వాహనాలకు తగులుతాయోనన్న ఆందోళన నెలకొంది. అలాగే రామాలయం నుంచి దేవుని గ్రామోత్సవాల సమయంలో కూడా కిందకు వేలాడుతున్న తీగల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు తెలిపారు. కొద్దిపాటి గాలి వీచినా బయట ఉన్నవారు వెంటనే ఇళ్లలోకి వెళ్లిపోతున్నారని, ప్రస్తుతం ఉన్న తీగల్లో 3 చోట్ల అతుకులు ఉండడంతో అవి ఎప్పుడు తెగిపోతాయోనని భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా ఒక ఇనుప విద్యుత్ స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి తీగలు ఒకదానికొకటి తగలకుండా చర్యలు తీసుకోవాలని, 2 స్తంభాల మధ్య మరో స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని, అలాగే దెబ్బతిన్న 3 తీగలను మార్చాలని వీధి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.